కూర అయిందా? అన్నం అవుతుంది కానీ నువ్వు పోయి చికెన్ లేపు. సరే తెత్తగానే అన్ని రెడీ చేసి పెట్టు. ఏమైందో నాకు గిరేసిరు. వెళ్ళిన కంచెలు ఏం తీసుకోలే కానీ తీసుకుంటావా అని అర్థం. అరే మీకన్నా ఎక్కువనా రా, తీసుకురా పోర్రి. మీకు థమ్సాపు నాకు బీరు, పైసలు కొడతాపు. సరే అన్న ఫోన్ చేసి చెప్పు, మేము పోతాం. అన్న తాయి అన్నాడుగా, మేము పోదాం. ఆరంగా పార్రకు మొత్తం పారు. అగో ఈయన ఏంది ఇంకా అత్తలేడు? అప్పుడెప్పుడు వేయండు. ఉల్లిగడ్డలు కోయమన్నాడు, చికెన్ తెత్తా అన్నాడు, ఇంకా అత్తలేడు. బాబాయ్ బాగా తాగమన్నాడుగా, పినికి చెప్పి నీ సంగతి చెప్పిస్తావు. ఏమైందిరా గిడ ఊపుకున్నావు? ఏం లేదన్న, పురగాన్లు ఉబ్బిచ్చి ఆగం చేసిర్రు. పెళ్ళి అని చెప్పి తాగిచ్చి పండబెట్టిరు. ఇంకా పూరగాన్లు ఉబ్బిచ్చి ఉబ్బుతావారా? ఆ పూరగాన్లు ఎలా పోయినా అయిపోవనా, ఈ పూరగాన్లు ఉబ్బిచ్చిర్రు, ఆగం చేసిర్రు. ఇప్పుడు ఇంటికి పోతే ఎంతుందో రామాయణం. రామాయణం ఏముందిరా, ఇంటికి పోయి బుదిరకిచ్చి బువ్వ తినిపోరు ఇద్దరు కలిసి. అంతే అంటావా అన్న? అంతే కాకపోతే ఎలుకలు పడ్డా నీళ్ళు గాలి పెట్టుకుంటావా, తాగినవా నిన్న తాగిపోంటావారా? సరే అన్న, ఇక పోతే ఇక ఒక బీరు తాగి పోయి బుదిరకిస్తే ఇక బీరు తాగితే చెప్పులోడు కొడుతుంది. ఇక అది తాగితేనే ఎంతో కొంత బుదిరకి వస్తుంది. కానీ ఈనటోనికి అయితే చెప్పచ్చు, కానీ ఈనవడానికి ఏం చెప్తారు ఇక. సరే పో, ఏం చెప్తావు నువ్వు చెప్పిపోయి. అరే ఆవుర్రా. ఎందుకురా? తాను లేచింది మళ్ళీ తాగిచ్చి వండ పెడదామా? తాగుడు ఎక్కడిది, పండబెట్టుడు ఎక్కడిది? చికెన్ కానీ పోతే ఇక్కడనే మలిసినవే అన్న. మలసుడు ఎక్కడేరా? కొద్దిగా అలా ఉబ్బిచ్చినాం, థమ్స్అప్ తెప్పించిండు, బీరు తాగిండు అన్నాడు. అబ్బా మళ్ళీ తెప్పిస్తారు వచ్చరా పారప్పుడు. కూరగాయలు మళ్ళీ వస్తారు కానీ చేసిన ఘనకార్యం చాలా మళ్ళీ ఆపిర్రు. అబ్బా అన్న ఇలా థమ్స్అప్ ఆపించినాడు కానీ మాకు ఆపిలేదు. చల్ థమ్స్అప్ లేదు, ఇప్పుడు చేసింది చాలా. ఇప్పుడు ఇంటికైనాక నాకు ఎంత కోస్తుందో ఏమో. పో అన్న గట్లుంటుంది అన్న, మనం ఒకటే గాయంతో దేవా అన్న. చల్ మనం లేదు ఏం లేదు, చల్ నడువురి. అరే అన్నని ఏమన్నారా పొద్దుగా గణకారం ఉన్నాడు? చెప్పినాగా మీకు బాగా లేనట్టుంది థమ్స్అప్. పడు నడు. పిల్లి, ఓ పిల్లి. అరవింద్ ఎందుకు వెళ్తేవి? పిన్ని అక్కడ బాబాయ్ బాగా తాగి చెట్టు కింద అనుకున్నాడు. ఈ పోరనుకున్న వాళ్ళైతే చికెన్ తెస్తానని తాగి ఆడనేవన్నాడా? అవును పిన్ని, బాగా నడిరో నిన్నేమన్నాడు. రాని వచ్చినాక చెప్తా. ఇక లోకన్నయ్య తిరిగి ఇచ్చినాయి, ఇక సాడిపోయి అయితే చూపి. అత్తండి స్టార్ట్ అవుతుంది ఇక. రెడీగా పోవాలి, లేకపోతే నా పిల్లని తిరుగుతుంది. బడ్డే ఉన్నావే ఇంట్లో? ఏంది ఏందే కోపంగా ఉన్నావు? ఎడాగచ్చినావు? నేను ఎడ తాగినే
నీ వాలకం నీ చెప్పులు చూస్తేనే అర్థమవుతుంది నువ్వు తాగినవో తాగలేదో. నా వాళ్ళకంగా ఏమైంది, నా చెప్పులకి ఏమైంది? గీ చెప్పులానే వాడు ఒకడు తలిగే బాగా తాగి నా చెప్పులు వేసుకోవేయండు. ఇక నేనేం చేయాలని చెప్పి ఈ చెప్పులు వేసుకొని వచ్చిన. అవునవును బాగా తెలుస్తుంది, ఆడ తాగిండో నువ్వు తాగినవో. ఒకటే బీర్ తాగినే మాట్లాడుతాను, ఒక బీర్ తాగినో 2 బీర్ తాగినవో. అదేం లేదే, మనిషికి తాగితే బలం, గొడ్డుకు తింటే బలం. వీడికి మాజాలు కానీ చికెన్ ఏమన్నా తెచ్చినావా? అబ్బా మర్చిపోయిందే. సరే కానీ మీ ఫ్రెండ్ అత్త అన్న వచ్చిందా మరి? చికెన్ ఏమంటే చికెన్ అయితే గుర్తులేదు కానీ మా ఫ్రెండ్ అయితే గుర్తుందా? అట్లా ఆగిపోతే సరే కానీ పొంగ బండి ఏమైనా రాంగ్ నడుచుకుంటూ వచ్చిన బండి ఎక్కడిదే? బండి వేసుకోవేనా? నీకు బండి ఉందో లేదో, నువ్వు పొంగ వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు నాకు ఫోన్ లేకుండే, అందుకే తీయాలి. గిన్నె ఉంటుంది, అది ఎటు పోతుంది బండి. సరే కానీ చికెన్ ఏది మరి? అన్నీ కోసి పెట్టు అన్న, ఉల్లిగడ్డలు మిరపకాయలు అన్నీ కోసి పెట్టినా. చికెన్ ఏది? చికెన్ పప్పు. ఏమి ఫ్రెండ్ ఇంకా చికెన్ ఎందుకు? ఆ పప్పు ఉంది, ఆ పప్పు అయిపోయి అది ఇంట. నేను చెప్పలేదే మా ఫ్రెండ్ ఏందని, నీకెవరు చెప్పారు? పోతుందని తెలిసే నేను చికెన్ తీసుకురాలేదే. సరే కానీ కవర్ వేసుకునే కాడికి ఆఖరికి మేము పచ్చడి వేసుకుని తినేద్దాం. అబ్బా సారీ, నేను ఇంకోసారి మర్చిపోను ఏం కూడా. సరే కానీ ఇంకోసారి అట్లా అవుతుంది, ఓకేనా? తినేద్దాం. అరే వీళ్ళు కొట్టుకుంటే మంచిగా కలిసి ఉంటారు ఇక. పోతున్నారా? షాప్ కాడికి పోతానమ్మా. ఎందుకురా? జెండు మామ కోసం పోతాను. నా బిడ్డ బాగానే కొట్టిందారా? నన్ను ఎందుకు కొడుతుంది? బాగానే దెబ్బలు తాకినట్టున్నాయిరా నీకు. గది నన్ను ఎందుకు కొడుతుంది? మా కొడుతూనే ఉంటుంది అది. జెండు బామ్మ ఎందుకురా మరి? కొంచెం తలకాయ వస్తుంది, అందుకే పోతాను. మరి 2 జెండు బాంబులు ఏమైంది బొమ్మాలి? నొప్పులు తగ్గలేదా? నాకేం నొప్పులే. మా సెల్లె మెత్త గుద్దిందట. నన్ను ఎందుకు గుర్తుంది? ఊకే అందరు అదే ముచ్చట మాట్లాడతారు. తెలిసింది అదే అలవాటు అవుతుంది. ఏం తెలుసుడో ఏం అలవాటు? ఒక జెండు బాంబులు అయితే కానీ జెండు బాంబు ఏడ రాసుకుంటావు? ఏడ రాసుకునేది? నువ్వు ఏడ రాసుకున్నావు, నేను కానీ రాసుకుంటా. సరే ఇప్పుడు మనం అయితే తీసుకో, ఇంకోసారి కొట్టకమని చెప్తా మా చెల్లె. చెప్పిన మనం లేదు, నీకు మనం లేదు. పని తీరిందా? నీ ములాంగా కూర్చున్నావుగా. తీరింది అత్తమ్మ. ఆరాలు ఎటు పోయింది? ఎటువోలే అత్తమ్మ, ఇంట్లోనే ఉంది. ఏం కూర అండి ఇరుమేగన? ఆలుగడ్డ అత్తమ్మ. ఆలుగడ్డ టమాట. హాయ్ చెట్టు పోతున్నది. ఏం లేదు, సాయిమ వాళ్ళ ఇంటికి పోతున్నా. సాయిమ వాళ్ళ ఇంటికి ఎందుకు? అత్తమ్మ సాయిమ కొట్టిందట, అందుకే పోతున్నా. అవునా? నాకు కూడా తెలియదు కదా, మన ఇంటి దగ్గరనే ఉన్నా. అయ్యో గట్టెట్లా కొట్టింది? ఏమో నాకు కూడా తెలియదు, అడగడానికి పోతున్నా. నేను కూడా అత్తప్ప. గట్టెట్లా కొట్టింది పొలగాన్ని? భలే కొట్టుడు కొట్టింది పొలగాని గోసనే ఉన్నది. వీళ్ళు ఎందుకు ఈ టైం మా ఇంటికి వస్తారు? అడుగుదామని మనం వస్తే చీవి పట్టుకుని ఉంది కదా. పిల్లగానే కొట్టినట్టు మా అన్న కూడా కొడుతుంది కదా. అవి ఏమైంది గిట్ వచ్చేది? అవి రావద్దా మీ ఇంటికి? అట్లా కాదు, పొద్దువేనకి వచ్చేది కదా, నా పని మీద వచ్చి కానీ అడిగా. మా ఆయన బాగా కొట్టినావాట కదా. అగో నేను ఎడగొట్టినా?
నేను కొట్టలే. ఆ వయసు కొట్టలేదు ఆట కదా, నువ్వేం కొట్టినామని తీసుకొచ్చినావు నన్ను. మరి ఊరంతా అట్లా అనుకుంటారు కదా. ఇక్కడికి వచ్చిన కూర్చొని పెట్టుకుంటారు కదా. మరి ఊరందరూ అనుకుంటారు కదా, అందుకు అనడానికి వచ్చిన. ఒక గట్ల ఎందుకు అనుకుంటారు, నేను ఎందుకు కొట్టా? నీ మాట నేను నచ్చిన, నువ్వు చెప్పుడు ధర నేను నచ్చడు ధర దాసట్లతో కూడా. అగో నేను ఎప్పుడు కొట్టినా, నేను ఎప్పుడన్నా గీలా అందరూ గిట్ల అనుకుంటాను. బట్టే బట్టే చాయ్ అయిందా? తలకాయ వస్తాను. ఏమైందో ఇలా చిరగా అయితే నువ్వు. నేను ఎవరి కోసం కడతా, నీకోసం కడితే అన్నేమో కానీ చీరలు మాత్రం మంచిగా ఉన్నవే. నువ్వు కొనిచ్చిందనే మంచిగా ఉండిపోతే ఎట్టుంటుంది? అంతే అంటవా? సరే అయితే కానీ నేను నిన్నెప్పుడు కొట్టినా ఊళ్ళందరూ అనుకుంటారట. అయ్యో అవునే, నాతో కూడా బాగా మంది అంటారు. నువ్వు చెప్పినావు కోసం నేను అనుకుంటానా? నేను ఎందుకు చెప్తా, నువ్వు చెప్పినా వచ్చా నేను అనుకుంటాను. అయినా నువ్వు నన్ను ఎప్పుడు కొట్టినవే? అయితే కానీ అంత వదిలే కానీ షాపింగ్ పోదామా? తీసుకోపోతున్నా, నీకన్నా ఎక్కువనా? ఇది పట్టు, మళ్ళీ తా ఇప్పుడే. షాపింగ్ పోదాం అంటే మళ్ళీ ఎటో పోతున్నావా? ఎటు పోతా అన్నావు? ఆగే, చిన్న పని ఉన్నది, పోయేస్తా. వస్తావు మళ్ళీ అటే పోతావు. పో, అసలే మత మలుపులో ఉంది, అసలే మత మలుపులో ఉంది. అత్తనే తొందరనే అత్త, గిడ కొంచెం పని ఉన్నది, పోయేస్తా తొందరనే అత్త. అసలు నన్ను ఎప్పుడు కొట్టింది, ఎవడు చెప్పిండు? అటు దొరకాలి కానీ నా చేతులు అనుకున్నది పోయిగా. ఇలానా ఇలానా? నేనే నిన్నెప్పుడు కొట్టినా ఊళ్ళందరూ అనుకుంటారట. అయ్యో గట్టెట్ట కొట్టిందాను. అయ్యో గట్టెట్ట కొట్టింది. అయ్యో అడగన్నా అడగన్నా